హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ వ్లాగే అనమాట. పొద్దున్నే నిద్ర లేచి బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడి ఆగిపోయినట్టుంది. అంతా తడితడిగా ఉందన్నమాట. చూద్దాం, బయట కొంచెం చల్లగా ఉంది కదా, బాగుంది అని చెప్పేసి అలా బయటకు వచ్చాను. వచ్చి చూస్తే చాలా చల్లగా ఉంది. నాకేమనిపించిందంటే సమ్మర్లో ఇలా వర్షాలు పడ్డాయి అంటే పగలంతా కూడా ఫుల్ ఎండ వచ్చేస్తుందండి. నేను చాలాసార్లు చూశాను అలాగా. కానీ ఈ సంవత్సరం ఏమవుతుందంటే మనకు ముందు నుంచి సమ్మర్ స్టార్ట్ అవడంతోనే మంచి వర్షాలతో స్టార్ట్ అయింది. ఈ మధ్య కొంచెం ఈ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా కొంచెం ఎట్లయినా వర్షాలు తగ్గాయి. అంత ఎక్కువ ఏమీ పడట్లేదు అనమాట. మళ్ళీ మధ్యలో ఒక్కసారి మాత్రమే వర్షాలు అలా పడుతూ ఉన్నాయి. ఇంకా నేను అదే అనుకుంటున్నాను అనమాట. ఇవాళ మంచిగా ఎండేసిద్ది, పొద్దున్నే వర్షం పడింది అంటే అనుకుంటా ఉన్నాను అనమాట. ఇంకొక విషయం అండి, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. వ్లాగ్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయండి. ఇంట్లో నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను. నా వీడియోస్ అవన్నీ కూడా ఇంకంతే అనమాట. అంటే ఆర్టిఫిషియల్గా ఏదో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అలా అయితే నేను చూపించలేను కూడా. ఏదో నేను ఏ పనులు చేసుకుంటానో, నేను ఎలా ఉంటానో అది మాత్రమే నేను మీతో షేర్ చేయగలను, అవే షేర్ చేస్తాను. ఒక్కరోజు బట్టలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నేను ఈవినింగ్ టైంలో కూడా వాషింగ్ మిషన్ వేస్తానమాట. అయితే నాకు డౌట్ వస్తుంది, నైట్ వర్షం పడితే మొత్తం తడిచిపోతాయి అని చెప్పేసి ఆ బట్టలన్నీ కూడా ఇటు పక్కన సైడ్ ఒక తీగ ఉంటుంది కదా, ఆ తీగ మీద ఆరేస్తాను. నేను ఏం చేశానంటే ఎదురుగా ఉన్న తీగ మీదే ఆరేసాను. చక్కగా బట్టలన్నీ కూడా నీట్గా మడత పెట్టేసి లోపల పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నాకు వాన పడిద్దేమో, ఏమన్నా ఉంటే తడిచిపోతాయేమో అన్నది ఆశ అస్సలు లేదు. చూడండి, ఎడినమ్స్ అయితే చాలా బాగా పోస్తున్నాయి అనమాట. నేను ఈ కొమ్మలే తుంచేసి పక్కన బకెట్స్లో కూడా పెట్టాను. ఒక 4-5 పెట్టాను, కానీ 3 ఏమో బతికినట్టున్నాయి, మిగిలినన్నీ కూడా చనిపోయాయి. వీటికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి, ఈజీ మెయింటెనెన్స్ మొక్కలు అనమాట ఎడినమ్స్. ఇవి వచ్చేసరికి సీతమ్మ వారి జడబంతి పూలండి. ఒక్కసారి వేరే దగ్గర ఎక్కడో తీసుకొని వచ్చి నేను సీడ్స్ అవి వేసాను అనమాట. చక్కగా మొక్కలు వచ్చేసాయి, పువ్వులు కూడా పూసాయి. కానీ కొన్ని రోజులకి ఏంటంటే ఆ మొక్క పాడైపోయింది. నేను ఏం చేశానంటే ఆ విత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా బకెట్లో చల్లేసాను. అవి మళ్ళీ చూడండి ఎన్ని మొక్కలు వచ్చినాయో. ఇంకా పక్కన బకెట్లో కూడా వేసాను, కానీ ఆ తర్వాత మనం పొలంలో మట్టి తీసుకొచ్చి వేసాం కదా, ఆ మట్టి వేసేసరికి లోపల ఎక్కడో పడిపోయినట్టున్నాయి. ఈ పక్కన బకెట్లో మాత్రమే చక్కగా మొక్కలన్నీ కూడా వచ్చినాయి అనమాట. ఇంకొన్ని రోజులు పోతే మంచిగా పూలు కూడా పోస్తాయి. ఈ బ్యాగ్ చూడండి, దీని గురించే చెప్దామని మీతో మాట్లాడుతూ ఉన్నాను. బ్యాగ్ మొత్తం తడిచిపోయింది వర్షానికి. బట్టలు తీసేటప్పుడే తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మర్చిపోయానండి. తర్వాత తీద్దాంలే అన్నట్టుగా ఇంక గుర్తులేదు, మొత్తం కూడా తడిచిపోయింది. అలా ఉంటాయి అనమాట నేను చేసే పనులు. నేను అంటే బట్టలన్నీ తీసి మడత పెట్టిన తర్వాత బ్యాగ్ కూడా తీద్దామని చెప్పేసి అనుకున్నా. అదేమో సపరేట్గా చైర్లో పెట్టుందనమాట. తర్వాత తీద్దాంలో, ఇప్పుడు ఎండగానే ఉంది కదా, కొంచెంసేపు ఎండలో ఉంటే ఏమైద్దిలే అన్నట్టు నేను అలానే వదిలేసానండి. తీరా చూస్తే ఇంకా తర్వాత మర్చిపోయాను, పొద్దున్నే అంతా తడిచిపోయింది. వర్షం పడిద్దని అనుకోలేదు నేను అసలు. ఇంకా అలానే ఉండిపోయేసరికి ఈరోజు మళ్ళీ ఎండ వస్తేనే అది ఎండిద్ది, లేదంటే దాన్ని మళ్ళీ సర్ఫ్ నీళ్ళల్లో జాడిచ్చేస్తేనే బాగుంటుంది, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది కదా. ఒకసారి వర్షానికి కానీ లేదంటే నీళ్ళల్లో ఏమైనా తడిచిందని మనం అలానే పెట్టేసాం అనుకోండి, స్మెల్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇవాళ చూస్తాను, ఇవాళ మంచిగా ఎండ వచ్చిందంటే ఆ బ్యాగ్ కొంచెం ఎండిద్ది, లేదంటే మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ ఒక 2 రోజులు ఎండ వస్తే బాగుండు అని చెప్పేసి ఎండలో ఆరేసుకోవాలి. పిల్లలు లేరంటే చిద్వి అను మా ఆయన ఇద్దరు బయటకు వెళ్ళారనమాట. రోజు పొద్దున్నే మా ఆయన వెళ్తారు కదా బయటికి, అట్లా చిద్వి నేను కూడా వస్తాను డాడీ అంటే ఇంకిద్దరు బయటకు వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి ఎలాగూ టైం పట్టింది కాబట్టి ఇంకా నేను కొంతసేపు వీడియో ఎడిటింగ్ ఒకటి ఉంటే అది చేసుకుంటున్నాను అనమాట. నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నాకు ఇదే పని అండి. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం, వీడియో షూట్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, ఇదే పని అనమాట. కానీ కొంతమంది అనే మాటలు ఏంటంటే తొందరగా తీసుకోలేమన్నమాట. ఎన్ని సంపాదించావు, ఎంత సంపాదించావు, వేల లక్షల కోట్ల అంటారు చూడండి. నిజం చెప్పాలంటే నాకు అంత అత్యాశ లేదండి. నేనేదో వెనకమాల పోగేసుకోవాలని అయితే నేను ఇది స్టార్ట్ చేయలేదు. అంటే మనీ కోసం చేయలేదా అంటే డెఫినెట్గా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే మనీ కోసమే చేస్తారండి. ఎదుటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికో లేదంటే ఇంకోటి కోసం అయితే ఎవరు చేయరు, మనీ కోసమే చేస్తారు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా. కాకపోతే కొందరికి తొందరగా సక్సెస్ వచ్చింది కాబట్టి ఎవరు ఏమీ మాట్లాడడానికి ఉండదన్నమాట.
నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, నాకు అన్నీ లేట్గానే వస్తాయి. అంతకుముందు ఫీల్ అయ్యేదని ఏంటిది ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి. బట్ నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఏం జరిగినా మంచిగా అన్న ఆలోచనతో లేట్ అయినా అసలు రాకపోయినా ముందు మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్తో నేను వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. అందుకనే ఇన్ని నెలల నుంచి పట్టుకొని ఇలానే కూర్చున్నాను, కానీ నేను ఎప్పుడు గివప్ చేయాలని అయితే అనుకోలేదు. అందుకనే నా జర్నీ యూట్యూబ్లో మీతో ఇలా కంటిన్యూ అవుతూ ఉంది. కాకపోతే ఇంకొంచెం నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రావట్లేదు అనమాట. అది ఎందుకో ఏంటో నేను కొంచెం కర్మను నమ్ముతా అండి. మరి ఏంటో నాకు కూడా తెలీదు. నా పని అయితే నేను చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాను. ఇప్పుడు లక్షలు కోట్లు సంపాదించావా అనే మాటకి నేను చెప్పాలనుకుంటున్నా. లక్షలు కోట్లు అయితే సంపాదించాలని అనుకోలేదండి. మాది ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఆయన తీసుకొస్తేనే మాకు ఇంట్లో అంతా నడుస్తుంది. అలాంటప్పుడు ఒక్కడే కష్టపడుతున్నాడు కాబట్టి మనం చన్నీళ్ళకు వేడి నీళ్ళు తోడు అన్నట్టు ఏదో చిన్న చిన్నగా నాకు ఏదన్నా వస్తే ఇంట్లో కొంచెం హెల్ప్ అయ్యిద్ది అన్న ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ కానీ నెక్స్ట్ బిజినెస్ కానీ స్టార్ట్ చేశాను. అంతేగాని లక్షలు కోట్లు వేసేసుకోవాలి, ఏదో పైన ఎక్కువ కూర్చోవాలని అయితే నేను అనుకోలేదు. అలాంటి మాటలు మాట్లాడుకోండి, కొంచెం ఎట్లయినా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి విన్నప్పుడు. నాకు అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ నిజం చెప్పాలంటే నేను ఖాళీగా ఉండే టైప్ అయితే అస్సలు కాదండి. నాకు మా ఆయన ప్రెజర్ అస్సలు లేదు. నువ్వు ఇలా సంపాదించాలి, నువ్వు ఇంత చేయాలి, నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, బయటకు వెళ్ళి జాబ్ చేయాలి, నాకు ఆ ప్రెజర్ లేదు. కాకపోతే ఇవన్నీ నేను లేనిపోని అని నెత్తిన పెట్టేసుకొని అందరితో మాటలు పడతా ఉంటానన్నమాట. ఎందుకంటే ఖాళీగా కూర్చోలేను. నేను పెళ్ళికి ముందు అసలు ఖాళీగా ఉన్నది లేదండి. పెళ్లి తర్వాత కూడా చాలా ట్రై చేశాను, కానీ ఇంకా నాకు ఈ పిల్లలతో వల్ల కావట్లేదు. అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అంతేగాని నేనేదో ఫేమస్ అయిపోవాలి, నాకేదో రావాలి, ఏదేదో అయిపోవాలి అనేది అస్సలు కాదు. ఏదో చన్నీళ్ళకు వేడి నీళ్ళు తోడు అని ఒకే ఒక్క ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే అదే చెప్తున్నాను కదా, నాకు అసలు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదండి. ఏదో ఒకటి చెయ్యాలి అని మైండ్ సెట్తో ఉంటాను. కాకపోతే నేను చేసిన ప్రతిదీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కానీ బిజినెస్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేశానండి. అది ఇంకా మీ చేతుల్లో ఉంది. నెక్స్ట్ నేను కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మంచిగా ఉన్నది తీసుకొస్తేనే కదా మీరైనా సపోర్ట్ చేయగలరు. నేను కూడా ఇంకా అదే పనిలో ఉన్నానన్నమాట. ఎక్కువ మార్జిన్ పెట్టుకోవట్లేదు. అదే వాళ్ళ ఎవరో పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నేను ఎక్కువ మార్జిన్ పెట్టేసుకొని లక్షలు కోట్లు సంపాదించాలనేది అస్సలు అనుకోవట్లేదండి. ఏదో చిన్నగా స్టార్ట్ చేసి కొంచెం మార్జినే పెట్టుకుందాము, మరీ లాస్ అవ్వకుండా ఉంటే చాలు అన్న ఉద్దేశంతోనే నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. అంతేగాని ఎక్కువ సంపాదించాలనేది అస్సలు కాదండి. మీరు అర్థం చేసుకుంటే చాలు, నాకు ఇంకా ఎవరేమన్నా పట్టించుకోను. నేను మాట్లాడుతూ ఉంటే ఈ మధ్యలో మా ఆయన ఫోన్ చేశారండి. అంటే స్టోర్లో ఉన్నారంట, ఏమైనా కావాలి ఇంట్లోకి అని చెప్పేసి ఫోన్ చేశారు. అప్పటికే ఒకసారి చేస్తే నేను మాట్లాడుతున్నాను కదా, వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేయొచ్చులే అన్నట్టుగా ఫోన్ వదిలేసాను అనమాట. నేను వీడియోలో మాట్లాడడం కంటిన్యూ చేశాను. కాల్ కట్ చేసి మళ్ళీ చేశారు. సరే ఎందుకు చేశారో ఏంటో అని చెప్పేసి ఇంకా నేను వీడియో మాట్లాడడం ఆపేశాను. మాట్లాడి ఆయనతో ఫోన్ మాట్లాడిన తర్వాత ఇంకా మిగిలిన వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట. అదేనండి, చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు నా ఛానల్ గురించి, నా సంపాదన గురించి, నేను రెగ్యులర్గా ఫోన్ పట్టుకునే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాకు అసలు నచ్చట్లేదండి. అంటే ఇప్పుడు నా పని నాది, నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటున్నాను. మీకెందుకు అంత ఇదో నాకు అర్థం కాదు. నాకు నేను మీ జోలికి రావట్లేదు కదా, నా పనులేంటో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అట్లా అని కావాలని మీరు నన్ను అట్లా ఎందుకు నన్ను గెలికి నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేది నాకు అర్థం కాదనమాట. నేను వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు నా జోలికి వాళ్ళు ఎందుకు వస్తారు అని చెప్పేసి నాకు అర్థం కాదు. అదే అంటే ఫస్ట్ బాధ వేస్తుంది, తర్వాత కోపం వస్తుంది. ఇంకా ఏమీ చేయలేము అబ్బా, కొన్ని జన్మలు అంతే, కొన్ని బతుకులు అంతే అనుకొని మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవడమే. మీరు చూస్తుంది, మీరు సపోర్ట్ చేస్తుంది, మీరు ఎంత చేయగలరో అంత చేస్తుంది మీరు. నేను ఏదైనా ఆన్సర్ చెప్పాలి అని అంటే మీకు మాత్రమే చెప్పాలి. మీరు అర్థం చేసుకుంటే చాలు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే నేను జెన్యూన్గానే ఉంటానబ్బా, నేను న్యాచురల్గా ఉంటాను, జెన్యూన్గా ఉంటాను. ఇది నచ్చిన వాళ్ళే నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతే. నేను మీకు ఆన్సర్ చేసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి నేను అనుకుంటా. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. బట్ నన్ను ఎందుకు అట్లా కావాలని మాట్లాడడం అనేది నా పాయింట్ అనమాట. మా ఆయన కూడా నన్ను ఏమీ అనరండి. నిజం చెప్పాలి అంటే అసలు ఆయన ఇవన్నీ ఏం పట్టించుకోరనమాట.
ఆయన పని ఏంటో ఆయన చేసుకుంటారు. ఇప్పుడు నేను దగ్గర ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను కూడా ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎవరేమన్నా కూడా నా పనులు ఏంటో నేనేంటో అన్నట్టు ఉన్నాను, నాకెందుకులే అన్నట్టు. అయినా కూడా మళ్ళీ అలానే కదిలిస్తున్నారు. నాకైతే ఫుల్ కోపం వస్తుంది. ఒక 4-5 టైమ్స్ చూసిన తర్వాత 5th టైం నేను బయటపడి ఏదన్నా అడగాలి అంటే అడిగేస్తాను, చెప్పాలి అంటే చెప్పేస్తాను, ఎందుకులే అన్నట్టు వదిలేస్తున్నాను అనమాట. అయినా కూడా అలానే కదిలిస్తూ ఉన్నారు. నాకైతే ఫుల్ కోపం వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి టిఫిన్లోకి చపాతీ చేద్దాము అని పిండి అయితే కలిపి పెట్టేస్తున్నా అండి. మా వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు ఏంటంటే ఒక్క టీ తాగడానికి వెళ్తే కొంచెం అంత టైం ఎక్కువేమీ పట్టదు. నన్ను వీడియోస్లో కోపంగా చాలా తక్కువ చూస్తారండి. ఏదైనా కోపం వచ్చినా అది అలకతో వచ్చిన కోపమే కానీ సీరియస్గా నేను తిట్టడం కానీ లేదంటే వేరే ఏమైనా అనడం కానీ నన్ను వీడియోస్లో మీరు అసలు చూడరు. నేను అసలు ఆ యాంగిల్ అనేది ఇప్పటివరకు నేను బయట పెట్టలేదండి. నాకు అసలు ఇష్టం ఉండదు కూడా. ఎందుకు మనం పీస్ఫుల్గా మన పని మనం చేసుకుంటున్నప్పుడు మళ్ళీ వాళ్ళు వీళ్ళు అదన్నారు ఇదన్నారు కామెంట్స్లో. ఇంకొక విషయం, కామెంట్స్లో తిట్టినా కూడా నేనేమీ మాట్లాడనండి. చాలా పొలైట్గా చెప్తా, చాలా జాగ్రత్తగా చెప్తా. అలా కాదండి, ఇలాగా మీ ఇష్టము, మీరు అలా అనుకుంటే నేనేమీ చేయలేనని చాలా పొలైట్గా చెప్తాను. తొందరగా కోపంగా మాట్లాడడం కానీ ఇంకోటి నేను అసలు చేయను అనమాట. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుందండి, ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ క్రాస్ చేసినప్పుడు మాత్రం ఇంకా ఎంత తట్టుకొని ఉండాలన్నా ఎంత కంట్రోల్ చేసుకొని ఉండాలన్నా కూడా అస్సలు ఉండలేము. అందుకని ఈరోజు కొంచెం నేను గట్టిగానే చెప్పాల్సి వస్తుంది. ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు పూజ కోసం అని చెప్పేసి పువ్వులు తీసుకొని వచ్చారండి. అంత ఫ్రెష్గా ఏమీ అనిపించలేదు నాకు. పొద్దునే వెళ్ళినా కూడా కొంచెం వడబడినట్టు, కొన్ని పూలేమో మంచిగా విచ్చుకొని ఉన్నాయి, కొన్ని ఏమో బాగాలేదు, ఏవో తీసుకొని వచ్చారు. అంత ఫ్రెష్గా అయితే ఏం లేవు. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన బియ్యం మూట తీసుకొని వచ్చాడు. ఏం బియ్యమే? స్టోర్ బియ్యం కదా. ఉన్నాయిగా, ఎందుకు తీసుకున్నా? స్టోర్ బియ్యం ఉన్నాయిగా. చూడు మరి అంతే. అది ఇదేంటది? షుగర్ ఎందుకే? ఇంట్లో ఉంది. మేము తినే రైస్ అయితే ఇవి బ్రౌన్ అంటే సింగిల్ పాలిష్ కదా, అలా ఉంటాయి. ఇది వచ్చేసరికి ఫుల్ పాలిష్ అనమాట. ఇవి స్టోర్ బియ్యం. మేమేం కంపేర్ చేయట్లేదండి ఏ బియ్యాన్ని. మామూలుగా తినే బియ్యం సింగిల్ పాలిష్. ఇవే మంచిది, సింగిల్ పాలిష్ బియ్యమే మంచిది అనమాట. సౌండ్ చేయమాకే, అలా వినపడదు మళ్ళీ. మరి చూడు, కొంచెం పెద్దగా మాట్లాడు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, నీకు తెలుసా? సౌండ్ వచ్చింది, సౌండ్ చేయకుండా ఉండు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, నీకు అసలు తెలుసా ఆ విషయం? నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్పావుగా, ఒక వీడియో అప్లోడ్ పెట్టిన తర్వాత చెప్పా. అంటే చేసే ముందు చెప్పా, వద్దన్నావు. అయినా నేను ఒక వీడియో పెట్టిన తర్వాత చెప్పా ఇలా స్టార్ట్ చేశాను అని. బిజినెస్ గురించి అయితే తెలుసు, చెప్పానుగా. యూట్యూబ్ ఛానల్ కానీ బిజినెస్ కానీ ఎందుకు స్టార్ట్ చేశాను? ఎందుకంటే నవ్వు మాకు చెప్పు. నువ్వు చేయమంటే చేశానా? నా ఇష్ట ప్రకారమే నేనే లేనిపోని ప్రెజర్లన్నీ నెత్తిన పెట్టేసుకున్నానా? నువ్వు మొదలు పెట్టావు, నేను చేస్తానన్నాను, చేసుకోమన్నావు, అంతేగా. నేనేదో సంపాదించేసేయాలి, నీకేదో లక్షలు కోట్లు తెచ్చివ్వాలని అయితే కాదు అని నేను అనుకుంటున్నా, అంతేగా. ఏ పని చేయకుండా ప్రశాంతంగా పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో ఉండు అని అన్నావు, అంతేనా? ఒక్క నిమిషం, బయట సౌండ్ వచ్చింది, బండి వెళ్ళిపోయింది. చెప్పు. నేనే చెప్పాలా? అది మ్యాటర్. మా ఆయన అసలు బయటకు వెళ్ళి జాబ్ చేయమని కానీ ఇంట్లో కూర్చొని ఏమన్నా చేయమని కానీ లేనిపోని అన్ని నెత్తిన పెట్టుకొని ఇది అవ్వమని కానీ నాకు అస్సలు చెప్పలా. నా ఇష్ట ప్రకారం నేనే కావాలని ఖాళీగా ఉండలేక చేసుకున్న పనులన్నీ ఇవి. అయితే మా ఆయన లక్షలు పనే చెయ్యొద్దు, అసలు ఏ పని చేయకుండా ఖాళీగా ఉండమని మా ఆయన చెప్తుంటే లక్షల కోట్లు సంపాదించమని ఇంకెట్లా చెప్తారు చెప్పండి? ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కన్నకు లేని దొరద కత్తిపేటకు ఎందుకు అంటారు కదా, దాని గురించి అనమాట. మా ఆయనకే లేనప్పుడు ఇంకా అందరూ ఎందుకు ఎన్ని మాట్లాడతారో నాకు అర్థం కాదు. పాపం మీరు ప్రశాంతంగా ఉండండి, మా గురించి అస్సలు ఆలోచించవచ్చు. నత్తొచ్చింది, అస్సలు ఆలోచించొద్దు.
మేము బాగానే ఉన్నాం, మా పనులు మేము చూసుకుంటాం, ప్రశాంతంగా ఉన్నాం. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుస్తా, బాయ్. ఓయ్.